దండక అరణ్యంలో అక్కడ ఓ నీడవలె వినిపించని వీరుడు సవారి చేస్తున్నాడు. ఒక బాణం, ఒక లక్ష్యం, పాపిష్టుల దగ్గర నుండి దోచి ఆకలితో అలమటించే ప్రజలకు అందించడం. ఒక క్షణంలో రాబిన్ చెట్లపై నుండి దూకాడు. ప్రేతాత్మలా కనిపించకుండా వచ్చి నవాబ్ సేకరించిన అవినీతి బంగారాన్ని మాయం చేశాడు. అక్కడ మిగిలింది ఒక్కటే, ఒక చిన్న కాగితం. పంచగ్రామ ప్రజల కోసం. ఆ రాత్రి పంచగ్రామంలో పిల్లలు నవ్వుతూ ఆడిపాడుతున్నారు. దొంగలించిన బంగారం ఇప్పుడు ఆహారం, ఔషధం, సంగీతంగా మారింది. ఆమె జన్మతోనే రాజకుమార్తె, కాని ఆత్మమాత్రం శాంతించని యోధురాలిది. అది నందిని దేవి. ఆమె న్యాయంతో పాటు రాబిన్ని కోరింది. నవాబ్ ఉచ్చువేశాడు. బంగారాన్ని మాయగా ఆహ్వానంగా పెట్టాడు. రాబిన్ నడిచివచ్చాడు. కాని అతనితో పాటు నందిని కూడా. బాణాలు ఎగరాయి, రథాలు ఈకొన్నాయి. కాని ఆ ఇద్దరు, రాజకుమార్తె మరియు దొంగ, బయటికొచ్చారు. కేవలం బంగారంతో కాదు, విశ్వాసంతో కూడిన బంధంతో. కొందరు చెప్తారు అతను అడవుల్లోనే కనిపిస్తాడట. మరికొందరు చెబుతారు అతను గాలిలో కలిసిపోయాడు అని. కాని ఒక విషయమే నిజం, రాబిన్ వృక్షాల్లో కాదు, అతను జీవించాడు ప్రతి ఆకలితో ఉన్న కడుపులో.